రాష్ట్రంలో పేదలు అవసరంలో ఉన్నవారు అడిగిందే తడువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 2014 నుంచి 19 మధ్య కానీ ఇప్పుడు కానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న 47 మంది లబ్ధిదారులకు 92 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే మక్కెన వారందరికీ మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీఫ్ విప్ జీవి 2014-19లో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు 5 ఏళ్లలో వినుకొండ నియోజకవర్గంలో 2842 మందికి 11.78 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సహాయం చేశామన్నారు. నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుంటున్న వాళ్ళందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని, తొందరగా అనారోగ్యం నుండి కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని విజన్ 2047. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుద్ది. మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుద్ది 2047 కల్లా. ఆ పాటికి ఇంకో 23 సంవత్సరాల్లో 2047 కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, లైఫ్ ఇండెక్స్ పెంచాలని. ఇప్పుడు యావరేజ్ సుమారు ఒక్కొక్కళ్ళు 72 సంవత్సరాలు ఆ విధంగా యావరేజ్ జీవిస్తూ ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలని, భవిష్యత్తులో 85 ఏళ్ళు యావరేజ్ లైఫ్ అంటే 100 ఏళ్ళు పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని, ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా అందుకోసమే ఈరోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ 18,421 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక